హలో అందరికీ, ఈరోజు మన కిచెన్లో ఆలు పరోటా అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఆలు పరోటాని చాలా ఇష్టపడతారు. అంత టేస్టీగా అంత బాగుంది. చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దామా. నా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇలాగ ఆలు ఉంటే బంగాళదుంప అంటే నేను ఉడకబెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవడానికి పెట్టుకోయాను. ఇప్పుడు వేరే బౌల్లోనికి నేను 1.5 కప్పు గోధుమ పిండి ఇలా తీసుకున్నానండి. చూడండి, మరి జల్లించి తీసుకోవాలి గోధుమ పిండి అనేది. ఇందులో మనకి గోధుమ పిండికి మనకి సరిపోయినంత సాల్ట్ అనేది ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. క్రబ్ చేస్తూ మొత్తం ఇలా కలుపుకొని వాటర్ అనేది కొంచెం కొంచెం వేస్తూ చపాతీలాగా మనము ముద్దలాగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. మనకు దానికి తగినట్టుగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఉండలాగా అనేది పిసుకోవాలండి మెత్తగా. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. కానీ మనకు మెత్తగా అవసరం లేదండి, కొంచెం గట్టి గట్టిగా ఉంటే చాలు. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఉడకబెట్టుకోయాం కదండి, బంగాళదుంపల్ని ఇలా మెదుపుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇలా మెతుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలండి. వేసుకున్నాం కదా, అందులోకి సాల్ట్ తగినట్టుగా బంగాళదుంప కూరమకి, కారం కొంచెం చిటికెడంతా, గరం మసాలా, వామండి. వాము ఇలాగా చేతితో నలుపుకొని ఇలా వేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలండి కలిసినంత వరకు. చూడండి, మొత్తం కలుపుకున్నాం కదా. ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాము. మనము పక్కన పెట్టుకోయాం కదండి, నానబెట్టుకోయాము చపాతీ పిండిని. అది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. రౌండ్గా కలుపుకొని ఇలాగ చిన్న చిన్న నిమ్మకాయ సైజు అంతా ఉండలని ఇలా తీసుకోవాలండి. తీసుకొని మనం చూపిస్తున్నాం చూడండి, అలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి చపాతీని. ఇప్పుడు మనం పక్కన పెట్టుకోం కదా కుర్మా, అందులోనే మనం ఇలా మెదుపుతూ కర్రీ అనేది ఎక్కువ వేసుకోవాలండి. ఇలాగా చపాతీ కుర్మాలోనికి ఇలా వేసాం కదా, మొత్తం ఇలాగ రౌండ్గా చుట్టుకోవాలండి. నేను చూపించిన విధంగా ఇలా చుట్టారనుకో సింపుల్గా అయిపోతుంది. మీకు కుర్మా అనేది కొంచెం బయటికి అనేది స్ప్రెడ్ అవ్వదు. ఇలా ప్రెస్ చేసుకోం కదా. ఇప్పుడు మనకు గోధుమ పిండి ఉంది కదండి, గోధుమ పిండిలో అప్లై చేసుకోవాలి వెనక్కి ముందుకు. ఇలాగ అప్లై చేసుకొని మనం చపాతీ కర్రతోని స్లోగా చపాతీని మనము ప్రెస్ చేసుకోవాలండి. ఇలాగ ఫాస్ట్గా తీస్తే మొత్తము కర్రీ అనేది బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని కొంచెం పెనం అనేది హీట్ అయిన తర్వాత అందులోనికి ఈ పరోటా అనేది ఇలా వేసుకోవాలండి. చూడండి, బాగా కాలింది కదా. ఆయిల్ అనేది మనం వేయకూడదు ఫస్ట్గానే, అది బాగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు పొంగుద్దండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇలాగ అన్ని పరోటాలు ఇలాగే కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా కాలిందో కదా. ఇలాగ అన్ని పరోటాలను ఇలాగే వేసుకొని కాల్చుకోవాలి. చాలా సింపుల్ అయిపోద్ది అండి. చాలామంది చిన్నపిల్లలు, పెద్దలు చాలా ఇష్టపడతారు ఈ ఆలు పరోటాని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వస్తుందో, పొంగుతుంది కదా పరోటాను. ఇలాగే చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేవచ్చండి. చాలా టేస్టీగా ఈ టిప్స్తో చేస్తే చాలా పర్ఫెక్ట్గా కూడా చేస్తారు రౌండ్గా. అంతేనండి, వేడి వేడిగా అయితే ఆలు పరోటా తినేవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.